జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు మనకు అందించినటువంటి అర్ధనారీశ్వర స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థము విశేషార్థము పరిశీలిద్దాం. జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు భార్యాభర్తల మధ్య దాంపత్యంలో అనుకూలతను సిద్ధింపజేయటానికి మనకు అందించిన స్తోత్రమే అర్ధనారీశ్వర స్తోత్రం. ఈ అర్ధనారీశ్వర స్తోత్రంలో ఉన్నటువంటి రెండో శ్లోకాన్ని మనం పరిశీలిస్తే, ఈ రెండో శ్లోకంలో శంకరాచార్యుల వారు పార్వతీ పరమేశ్వరులను ఎలా ప్రార్థిస్తున్నారంటే, కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమశివాయై చ నమశివాయ అంటూ కీర్తిస్తున్నారు. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే కస్తూరికా కుంకుమ చర్చితాయై అంటే అర్థం ఏంటంటే, కస్తూరికా కుంకుమ చ అర్చితాయై అని అర్థం. అంటే పార్వతీదేవి కస్తూరి కుంకుమ రెండింటినీ ధరించి ఉంది, అలాంటి పార్వతీదేవికి నమస్కారం అని అర్థం. అంటే పార్వతీదేవి నుదుటి భాగంలో కుంకుమను, పాపిట భాగంలో సింధూరాన్ని ధరించింది. ఆ తర్వాత చితారజ పుంజ విచర్చితాయ అంటే పరమేశ్వరుడు మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఒంటి నిండా బూడిద రాసుకొని దర్శనమిస్తున్నాడు అని అర్థం. కృతస్మరాయై వికృతస్మరాయ అంటే అర్థం ఏంటంటే, కృతస్మరాయై అంటే సాక్షాత్తు మన్మధుడి స్వరూపంగా అద్భుతమైన సౌందర్యంతో మన్మధుడిని తిరిగి పునర్జీవితుణ్ణి చేసిన పార్వతీదేవి దర్శనమిస్తోంది అని అర్థం. వికృతస్మరాయ అంటే ఒంటి నిండా బూడిద రాసుకొని వికృత రూపంలో పరమేశ్వరుడు దర్శనమిస్తున్నాడని అర్థం. నమశివాయై చ నమశివాయ అలా దర్శనమిస్తున్నటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం అని ఈ రెండో శ్లోకంలో ఉన్న అర్థం. అర్ధనారీశ్వర స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ అర్ధనారీశ్వర స్తోత్రంలో ఒక్కొక్క శ్లోకంలో జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ఒక్కొక్క అమ్మవారి స్వరూపాన్ని అంతర్లీనంగా మనకు తెలియజేస్తున్నారు. ఈ రెండో శ్లోకంలో తెలియజేస్తున్న అమ్మవారి స్వరూపం ఇష్టకామేశ్వరి అమ్మవారు. ఇష్టకామేశ్వరి అమ్మవారు శ్రీశైలం క్షేత్ర అడవుల్లో అందరికీ కూడా దర్శనమిస్తుంది. ఒక జపమాలికను శివలింగాన్ని ధరించి ఉంటుంది. ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారి వైభవం ఏంటంటే, చంద్ర కళలకు అనుగుణంగా అమ్మవారి రంగులు మారుతూ ఉంటుంది. విగ్రహంలో రంగులు మారటం అనేది ఇక్కడ అద్భుతం. అలాగే ఇష్టకామేశ్వరి అమ్మవారి నుదుటన బొట్టు పెట్టినట్లయితే ఒక మానవ శరీరంలో బొట్టు పెట్టినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అది ఇష్టకామేశ్వరి అమ్మవారికి ఉన్న ప్రత్యేకత. ఆ అమ్మవారు స్వయంగా మన్మధుణ్ణి పరమేశ్వరుడు దగ్ధం చేసిన తర్వాత తిరిగి పునర్జీవితుణ్ణి చేసింది. అలాంటి అమ్మవారి స్వరూపాన్ని తెలియజేస్తూ కృతస్మరాయై మన్మధుడి స్వరూపానికి సంకేతంగా అంత అద్భుతంగా దర్శనమిస్తూ మన్మధుణ్ణి పునర్జీవితుణ్ణి చేసిన అమ్మవారికి నమస్కారం. వికృత స్మరాయ ఒంటి నిండా బూడిద రాసుకున్న పరమేశ్వరుడికి నమస్కారం అంటూ శంకరాచార్యుల వారు కీర్తిస్తున్నారు. ఇది లోతైన అర్థం. ఇంకా ఈ శ్లోకంలో ఉన్న లోతైన అర్థాన్ని పరిశీలిస్తే, మహిళలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు ధరించాలి అని అద్భుతమైన సందేశాన్ని అంతర్లీనంగా శంకరాచార్యుల వారు ఇస్తున్నారు. అంటే పాపిట సింధూరము, కుంకుమ బొట్టు ఇవన్నీ కూడా స్త్రీ సౌభాగ్యానికి సంకేతం, భర్తను గౌరవించటానికి సంకేతం అనే అద్భుతమైన సందేశం ఇస్తున్నారు. అలాగే పరమేశ్వరుడు మాత్రం ఒంటి నిండా బూడిద రాసుకొని ఏదీ శాశ్వతం కాదన్న సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అలాగే ఇందులో ఉన్న ఒక అద్భుతమైన అంతరార్థాన్ని పరిశీలిస్తే, పరమేశ్వరుడు మన్మధుడిని తన త్రినేత్రంతో దగ్ధం చేసిన తర్వాత సృష్టిని రక్షించే క్రమంలో అమ్మవారు మళ్ళీ మన్మధుణ్ణి తిరిగి పునర్జీవితుణ్ణి చేసింది. అంటే భార్యాభర్తలు ఎవరైనా సరే ఒకరు చేసిన పనిలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను సవరించి ఇంకొకరు సరిచేసుకుంటూ అనుగమిస్తూ దాంపత్య జీవితాన్ని కొనసాగించాలనే అద్భుతమైన సందేశాన్ని అంతర్లీనంగా శంకరాచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అది అర్ధనారీశ్వర స్తోత్రంలో ఉన్న విశేషార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా తులసి బిల్వదళాలు ఈ రెండిటికి సంబంధించి శాస్త్ర ప్రమాణంగా చెప్పబడిన అంశాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఆ పాదముల్ని చందనముతో, కుంకుమతో, అక్షతలతో, పూలతో పూజ చేసి ఆ తర్వాత అమ్మవారిని కూర్చోపెట్టి అమ్మవారి చేతిని పట్టుకుని శివుడి చేతిలో పెట్టి
లక్ష్మీదేవి ధార పోస్తూ ఉంటే కన్యాధార పోసేది నారాయణుడు. సరిగ్గా మీరు కొన్ని కళ్యాణ మండపాల్లో చూస్తూ ఉన్నప్పుడు ఈ దృశ్యం చూడవచ్చు. శివుడు అమ్మవారు వారికి కన్యాదానం చేసి విష్ణువు కనబడుతుంటాడు. అది ఎక్కడిదా అని కొంతమంది అడుగుతుంటారు. అది కాంచీపురంలో జరిగిన కామాక్షి ఏకాంబరేశ్వర కళ్యాణ గాథ అండి. ఇది తెలుసుకోవాల్సింది. అక్కడ దివ్యమైనటువంటి కళ్యాణ ఘట్టం చూసారా. ఆనాడు ఏనాడు కళ్యాణంతో కాకుండా అగస్త్య మహర్షి ముచ్చరు తీరుస్తూ ఆయనతో పాటు ఉన్న దేవతలకి, ఋషులకి, అందరికీ కూడా ఆనందం కలిగించాడు. ఇక్కడ ఒక్కడు కోరిక ఎందరికి ఆనందం కలిగించిందో చూసారా లేదా. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు కానుకలు ఇస్తున్నారు. ఒక్కరు కూడా, అందరూ కూడాను. మరి పెళ్ళయ్యే కానుకలు ఇవ్వాలి కదండి వధూవరులకి. ఈ నిత్య నూతన వధూవరులైనటువంటి కళ్యాణ శివపార్వతులకు ఇస్తున్నవి అత్యద్భుతమైన ఇస్తున్నారు. ఇక్కడ విశ్వకర్మ ఒక గొప్ప రథాన్ని సృజించి ఆ సమయంలో ఈ పెళ్లి దంపతులు ఊరేగడం కోసం రథాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆ ఊరేగింపులో గొడుగు పట్టడం కోసం ఇంద్రుడు స్ఫటికమణులతో నిర్మించినటువంటి దండముతో కూడిన ఒక తెల్లని ఛత్రము ఏర్పాటు చేశాడు. దాని ముత్యాలు వేలాడుతూ ఉన్నాయి. పైగా రమ్యమైన కిరీటము శివుడి తలపై పెట్టాడు. అది కూడా జటల ఆకారంలో ఉన్న బంగారు కిరీటాన్ని శివుడి తలపై పెట్టాడు బ్రహ్మదేవుడు. ఇంకా అయ్యవారు అమ్మవారు దానిపై కూర్చుని ఉన్నారు. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఊరేగించారు. అప్పుడు అంతా అయిన తర్వాత ఊరేగింపయ్యాక సింహాసనంపై కూర్చుని అందరిని అనుగ్రహిస్తూ శివుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఎవరైతే ఈ ఉత్తర ఫల్గునితో కూడినటువంటి పూర్ణిమ నాడు మా కళ్యాణోత్సవాన్ని జరిపిస్తారో వారికి అనంతమైన కళ్యాణములు అనగా క్షేమములు కలుగుతాయి అని చక్కగా వివరించి చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే ఆ తిథి చాలా ముఖ్యమైనది. ఆ తిథి నాడే స్వామి తన దివ్య రూపాన్ని ప్రకటించాడు. ఆ ఏకాంబర మూలంలో గనక బ్రహ్మోత్సవుల పేరుతో నేటికి ఉత్సవములు జరుగుతున్నాయి. ఆ రోజున కళ్యాణం జరుగుతుంది. మహాశక్తి సమభవత్ కామాక్షి సాచ పార్వతి అద్యతత్ర మహాదేవో లింగరూపేణ భాసతే. ఆ కామాక్షీదేవి పార్వతీదేవి ఆ తల్లి ఇప్పుడు కాత్యాయనిగా స్వామివారిని చేపట్టింది. ఆమె అనుగ్రహం చేతనే మనందరికీ కూడా దివ్యమైన ఏకామ్రలింగము లభించినది. అప్పుడు అమ్మవారి చేత పూజింపబడినటువంటి ఆ పృథ్వీలింగం ఏకామ్రలింగం అమ్మవారు కామాక్షీదేవి. అందుకే మీకు ఆలయంలో ఈ దృశ్యాన్నతని గుర్తు చేస్తూ ఆ లింగము వెనకాల పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కనబడతారు. చిత్రం ఏంటంటే అక్కడ అమ్మవారు మన వైపు చూడు రాణి వైపు చూస్తూ ఉంటారు. అక్కడ శివుని చూస్తూ ఉన్నటువంటిది నిజభర్తృముఖాంభోజ చింతనాయే నమో నమః. అందమైన శివుని వదనాన్ని చూస్తూ కూర్చున్నటువంటి అమ్మవారు, అమ్మవారితో ముచ్చట్లు చెప్తున్నట్టున్నటువంటి శివుడు. వారిని మనం ఒక్కసారి ధ్యానం చేసుకుని ఆ ఏకామ్రనాథ లింగానికి నమస్కారం చేసుకుందాం. ఎన్ని అద్భుతాలకో ఎన్నో మహిమలకో ఆధారమై ఇప్పటికీ అత్యాశ్చర్యకరమైన ఎన్నో అంశములు వ్యాపించినటువంటిది కామాక్షి మందిరము. సామాన్యం కాదు. కామాక్షి గర్భగుడే కాకుండా అంతరాలయం, దాని చుట్టూ మరొక ప్రాకారం, దాని చుట్టూ విశాలమైన ప్రాకారం, ఈ నడుమ ప్రాంతాల్లో అనేక తీర్థాలు, అనేక దేవతలు కొలువుతీరి ఉన్నారు. మామూలుగా వెళ్ళి మనం చూసి వచ్చేస్తుంటాం. కానీ అందులో ఒక్కొక్క దాని వెనకాల ఒక్కొక్క అద్భుతం ఉన్నది. ఎక్కడైతే మనం అమ్మవారిని చూస్తున్నామో ఆ చుట్టూ గర్భగుడి చుట్టూ ఉన్న అంతరాలయం సామాన్యమైన చోటు కాదు. అదొక మహాక్షేత్రం. అది ఆ లోపల అంతర్గతంగా కూడా భూగర్భంలో ఒక అద్వితీయమైన అఖండ శక్తి ఉన్నది. ఆ శక్తి యుగాల నుంచి ఉన్నది. యుగాల నుంచి ఉన్న అఖండ శక్తి దేవతలను ఒక సమయంలో ఆజ్ఞాపించి ఆ మహాబిలమనే శక్తి ఉన్నది. దానిపైన మీరు మండపం నిర్మాణం చేయండి, దానిపైన నేను మీకు కనబడతాను అని చెప్పింది ఇక్కడ. కనుకనే ఆ గర్భగుడి కానీ అంతరాలయం కానీ ఇదంతా కలుపుకుంటే మహాబిలం. ఆ మహాబిలము పైన దేవతలు నిర్మాణం చేసిన దివ్యాలయం, దాని లోపల అమ్మవారు ప్రకాశిస్తున్నారు. ఆ మహాబిలంలో సూక్ష్మ రూపంలో ఉన్న తల్లి ఆ గాయత్రి మండపంలో వేద వేదికపై ఓంకార పీఠంపై తనను తాను వ్యక్తపరుచుకున్న స్వరూపము విశ్వనిదానము, ఆదిశక్తి, స్వయం వ్యక్త స్వరూపిణి, పద్మాసనాసీన, చతుర్భుజ విరాజిత. 4 చేతులతో ఉన్న తల్లి, త్రినయన 3 కన్నుల తల్లి. ఆ తల్లి జగన్మూల శక్తి, బ్రహ్మ విద్య, ఆదిలక్ష్మి, ఆత్మశక్తి, జగద్ధాత్రి, రాజీవ సమాన కాంతిమతి, ఎర్రని కమలము వంటి కాంతితో ప్రకాశిస్తున్న స్వరూపం అర్ధేందుశేఖర, చంద్రశేఖర, నెలవంకన ధరించినటువంటి కిరీటంతో భాసిస్తున్న తల్లి దివ్య కిరీట విభూషిత, పాశాంకుశ ఇక్షు కోదండ పుష్పబాణ భ్రాజమాన కరాంభోజ.
పాసము, అంకుశము, చెరకవిల్లు, పువ్వుల బాణాలు వీటితో ప్రకాశిస్తున్న తల్లి తాటంక యుగళీభూత తపనోడుప మండల దివ్యభూషణ భూషిత దివ్య శృంగారవేష పరిష్కృత రక్తాంబర సంశోభిత రక్త రాజీవమాలాలంకృత సౌభాగ్యవర్ధనాభరణోపేత దివ్య మంగళసూత్రధారిణి గుంజన్మణి మంజీర విరాజిత శ్రీ రాజరాజేశ్వరీ రామ మణిమంజీర రాజిత శ్రీచక్ర నగరాధీశ సర్వతత్వస్వరూపిణి శ్రీ కాంచీనగరాధీశ కాంక్షితార్థ ప్రదాయిని సదాశివాదిమూర్తీనాం గౌర్యాదీనాంచ కారణం. శివ, విష్ణు, బ్రహ్మ ఇత్యాది దేవతలకు, గౌరీ, లక్ష్మి, దుర్గాది రూపములకు కూడా కారణమైన తల్లి. అటువంటి జగన్మాత శివాధిక, శివాంకస్థ, శివమూర్తి శివంకరి, మహాకామేశ మహిషి, మహాత్రిపుర సుందరి అని వర్ణించారు. అటువంటి కామాక్షీదేవి రూపాన్ని చూసిన వెంటనే దేవతలు, ఋషులు ఆనందపరవశులై ఆ ఆనంద తాదాత్మ్యంతో నోట మాట రాక కొంతసేపటికి తేరుకుని అమ్మవారిని దివ్య స్తోత్రములు చేసి ఆరాధించారు. అప్పుడు అమ్మవారు వారందరినీ అనుగ్రహించారు. అప్పుడు చెప్తున్నది ఆ తల్లి, యథా సుధార్ణవే చాహం మమ శ్రీపురముత్తమం సామర్థ్యరూపా జగతి శక్తిరిత్యభిధానత కామాక్షీతి తథాత్రాపి సక్తానాది వరప్రద. ఎలాగైతే సుధాసముద్ర మధ్యంలో నా మణిద్వీపముందో ఆ మణిద్వీప స్వరూపమంతా ఇక్కడున్నది. కనుకనే అక్కడ మణిద్వీపంలో ఎలా నేను స్థిరంగా ఉండి అనుగ్రహిస్తుంటానో ఈ కాంచీనగరంలో ఆ మణిద్వీపముతో సహా నేను ఇక్కడ సన్నిహితురాలిని నా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాను అని తల్లి. ఇంకా చెప్పాలంటే శ్రీపురము కంటే అధికమైనది ఈ కాంచీపురము అని తల్లి అక్కడ దేవతలను ఉద్దేశించి పలకగానే దేవతలు సంతోషించి అమ్మవారికి అనేకమైన కానుకలు సమర్పించుకుంటున్నారు. విశ్వకర్మ కుంతల అనే పేరుతో అమ్మవారికి ఒక పల్లకీని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే అమ్మవారు ఊరేగాలి. ఇప్పుడు ఆ ఊరేగింపు ఏర్పాటు చేస్తున్నారు. మహారాణి కదా, మహారాణి ఊరేగడానికి శిబిక ఏర్పాటైనది. ఇక ఛత్రము, అమ్మవారికి ఛత్రం పెట్టడానికి బ్రహ్మదేవుడు ఏర్పాటు చేశాడు. ముత్యాల జాలర్లు వేలాడుతున్న శ్వేత ఛత్రము బంగారు దండముతో ఉన్నది ఏర్పాటైనది. విష్ణువు ఒక చక్కని నవరత్న విభూషితమైన కిరీటాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి ప్రదానం చేశాడు. స్వస్తి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. సోమశేఖరుడైనటువంటి పరమేశ్వరునికి చాలా ప్రీతికరం. ప్రతి ఒక్కరూ కూడాను ఆ ఈశ్వరుణ్ణి దశరుద్ర నామాలతో పూజించాలి. ఆ దశరుద్ర నామాల్ని మనసులో తలుచుకున్నా చాలండి, అద్వితీయమైనటువంటి ఐశ్వర్యాన్ని ఆశుతోషుడైన పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు. నిధనపతయే నమః, ఊర్ధ్వాయ నమః, హిరణ్యాయ నమః, సువర్ణాయ నమః, దివ్యాయ నమః, భవాయ నమః, శర్వాయ నమః, శివాయ నమః, జ్వాలాయ నమః, ఆత్మాయ నమః అని మనసు నిండా తలుచుకున్నా చాలండి. పరమేశ్వరుడు ఈ యొక్క దశరుద్ర నామాలతో అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఎవరైతే ఈ దశరుద్ర నామాల్ని ప్రతినిత్యం కూడా పఠిస్తారో వారి వెంట కంటికి రెప్పలా పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. అంతేకాదు, ఎప్పుడైనా సరే శివాలయాన్ని దర్శించినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, శివాలయంలోని విభూతిని నుదుట ధరించిన తదుపరి అక్కడ ఉన్న చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి మీ గోత్రనామాలు చెప్పుకొని చండీశ్వర నమస్తుభ్యం అంటూ అలా 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 అనండి. అప్పుడు చండీశ్వరుడు కూడాను పరమేశ్వరుడితో మీ గురించి తెలియజేసి మీకు ఉత్తమోత్తమైన స్థితిని ప్రసాదిస్తాడు. అంటే మేము విభూది తప్ప
ఏమీ కూడా ఈ ఆలయాన్ని నుంచి బయటికి తీసుకువెళ్ళటం లేదు దేవా. నీవు మాకు అనుగ్రహాన్ని ప్రసాదించు అని చండీశ్వరుడికి విన్నవిస్తే ఆయన పరమేశ్వరుడికి తెలియజేస్తాడు. అందుచేత చండీశ్వరుని ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించినటువంటి వాళ్ళు చండీ ప్రదక్షిణం ఒక్కడి చేసినా కూడా అద్వితీయమైనటువంటి ప్రభావం మన జీవితాల్లో వెలుగురేఖని ప్రసాదిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 5:53, సూర్యాస్తమయం 6:51. తిథి చతుర్దశి సాయంకాలం 6:49 వరకు. నక్షత్రం ఆర్ద్ర రాత్రి 2:51 వరకు. వర్జం మధ్యాహ్నం 1:05 నుంచి 2:30 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుంచి 1:40 వరకు. మరల మధ్యాహ్నం 3:24 నుంచి 4:15 వరకు. అమృతకాలం సాయంకాలం 6:02 నుంచి 7:26 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టగురుగు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం సోమవారం, బహుళ చతుర్దశి, ఆర్ద్ర నక్షత్రం. ఈ మూడు కూడా శివప్రీతికరమైనవి. సోమవారం పార్వతీ పరమేశ్వరులకు చాలా ప్రీతికరం. అలాగే చతుర్దశి, బహుళ చతుర్దశి కానీ శుక్ల చతుర్దశి కానీ, చతుర్దశి తిథి శివప్రీతికరమైనది. అందువలన ఆర్ద్ర నక్షత్రానికి అధిపతి శివుడు కాబట్టి ఆ మూడిటి యొక్క సమ్మేళనంలో శివారాధనకు చాలా ఉత్తమమైన దివసం. సోమవారం కాబట్టి మనం 1 కేజీ శ్వేతాక్షతలతో, అంటే తెల్లటి బియ్యం కడిగేసి ఆరబెట్టి వాటితో పూజ చేయాలన్నమాట. అలా శివునికి పూజ చేసి వాటిని మనం ఆవులకు ఆహారంగా అందించినట్లయితే అది కూడా మంచిది. ఎవరికైనా దానం కూడా చేయొచ్చు, అది కూడా ఇబ్బంది లేదు. అలా చేసినట్లయితే చంద్రునికి సంబంధించినటువంటి అనుకూలతలు సిద్ధిస్తాయి. ఎప్పుడు కూడా మనకు చంద్రుడికి బియ్యానికి అనుబంధం ఉంది, అంటే ఆ ధాన్యం ఆయనకి సంబంధించినవి కాబట్టి చంద్రుడు ప్రీతిని పొందడం కోసం మనం శివుణ్ణి, ఆయన చంద్రశేఖరుడు కదా, ఆయన్ని శ్వేతాక్షతలతో పూజించడానికి ఉత్తమమైన దివసం. దీని ద్వారా సకల గ్రహ దోషాలు పోతాయి, ప్రత్యేకించి శనిగ్రహ దోషాలు పోతాయి. నేటి ఆణిముత్యాలు. జ్ఞానం వలన మిత్రులు, అజ్ఞానం వలన శత్రువులు ఏర్పడతారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. ఇలా బయటకు వచ్చేటప్పటికి దొంగలు ఇద్దరు కూర్చుని ఉన్నారు, అన్ని మూట కట్టుకుని.
ఆయన చూశారు, నమ చౌరాయిచ శిష్ప్యాయిచ ఫేర్యాయిచ శకత్యాయిచ ప్రవాహ్యాయిచ, దొంగలో కూడా ఈశ్వరుణ్ణి చూస్తారు ఆయన అన్నారు, అయ్యయ్యో అదేమిటి అలా మూటగట్టు కూర్చున్నారు, వెళ్ళిపోయారా అన్నారు. ఆ పాటి ఇంగిత జ్ఞానం మాకు లేక కాదు, బయటికి ఎడదామంటే ఇద్దరు నించున్నారు, ఒకడు నల్లగా ఉన్నాడు, ఒకడు ఎర్రగా ఉన్నాడు, రాత్రంతా నించునే ఉన్నారు, పైగా చేతిలో కోదండాలు ఉన్నాయి, ఇలా చూస్తున్నారు. కానీ ఎంత అందంగా ఉన్నారు, అలా చూసిన వాళ్ళ అందం ఏమిటో అలా ఉంది. ఎవరు వాళ్ళని తులసీదాస్ గారిని అడిగారు. తులసీదాస్ గారు బోర్న ఏడ్చారు, ఇంతోటి నా పురాణ పీఠం ఆచమన పాత్ర కోసం రాత్రంతా నించున్నారా రామలక్ష్మణులు ఇద్దరూ కాపు కాయడానికి. కాబట్టి మహానుభావుడు ఆయన ఎవరి కోసం రాలేదు. ఒకనొకనాడు త్యాగరాజస్వామి వారు దక్షిణ దేశంలో వచ్చిందే ఒక్కసారి యాత్రకి. ఓ జమీందారు ఇంటికి వెడితే జమీందారు గారు ఏదో 500 రూపాయలు ఇచ్చాడు. ఇస్తే శిష్యుడు అన్నాడు, మా గురువుగారు డబ్బులు ఇచ్చుకోరన్నాడు. మీ గురువుగారు శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తారట కదా, ఉత్సవానికి ఇస్తున్నాడు, ఇది రాముడి కోసం ఇచ్చాడు, తీసుకోమన్నాడు. రాముడి కోసం ఇస్తే మా గురువుగారి కోసం కాదు కదా, అతను తీసుకుని ఆ పల్లకి బొంత కింద ఎట్టాడు. పల్లకి వెళ్ళిపోతుంది అరణ్యంలో. మర్నాడు దొంగలు అట్నుంచి వచ్చారు, అందరూ పారిపోతున్నారు బాటసారులు. ఈ పల్లకి మోస్తుండగా శిష్యుడు అన్నాడు, గురువుగారు మనం కూడా వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు. ఎందుకురా మన దగ్గర ఏముందని, వాళ్ళు వస్తే మాత్రం ఏం పుచ్చుకుంటారు, పో ముందుకన్నాడు. అంటే ఆయన నసిగాడు. ఎందుకు నసుగుతున్నావు అన్నారు. నిన్నటి రోజున జమీందారు గారు 500 ఇచ్చారండి, తీసుకున్నానన్నాడు. ఎందుకు తీసుకున్నావు అన్నారు. మీకోసం అని తీసుకోలేదు, రామనవమి ఉత్సవాలకి రాముడి కోసం తీసుకున్నానన్నారు. ఎక్కడ పెట్టామన్నారు. మీరు కూర్చున్న పల్లకీలో మీ బొంత కిందే ఉందన్నాడు. అయితే అది నా డబ్బు కాదుగా, రాముడిది కదా. అవును, రాముడు ఇచ్చుకోవాలనుకుంటే దొంగలకి ఇచ్చుకుంటాడు, దక్కించుకోవాలంటే దక్కించుకుంటాడు, నీకెందుకు నాకెందుకు పద. పల్లకీ వెళ్ళిపోతోంది, దొంగలు రానే వచ్చారు. వీడు ఒక్కడు ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు ఏమిటంటే పల్లకీ దగ్గరికి అంత దూరం నుంచి కొంచెం దగ్గరికి వచ్చారు. వెంటనే ఆజానబాహుం అరవింద దళాయతాక్షం, ఆయన పెద్ద పెద్ద కళ్ళతోటి రామలక్ష్మణులు ఇద్దరూ కోదండాలు పట్టుకుని కనపడ్డారు. ఎలా? ఆకర్ణాంతము బాణాన్ని లాగి పట్టుకుని ఉన్నారు. వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగి పరిగెడుతున్నారు, వీళ్ళిద్దరూ తరుగుతున్నారు. అలా చాలా దూరం వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు మధ్య మధ్యలో వెనక్కి చూడడం, ఎందుకంటే బాణం వదిలేస్తే వదిలేశారు కానీ ఇంత అందంగా ఉన్నారు ఏంట్రా అని చూశారు. చూసి పారిపోయారు. మర్నాడు పొద్దున్న త్యాగరాజస్వామి అలాగో ఆలస్యం అయిపోయింది, ఈ చెట్టు కింద పడుకుందాను రా అని చెట్టు కింద పడుకుని అనుష్ఠానం చేసుకుంటున్నారు. ఆ దొంగలిద్దరూ మళ్ళీ వచ్చారు. వచ్చి నేల మీద పడి నమస్కారం చేసి, అయ్యా బుద్ధి గడ్డి తిని నిన్న మీ దగ్గర ఏమైనా ఉందేమో దొంగతనం చేద్దామని వచ్చాం, కానీ దొంగతనం ఏం చేయలేదు కానండి, ఎవరో ఇద్దరు మమ్మల్ని చంపడానికి ధనస్సు పట్టుకు బాణాలు పట్టుకుని వచ్చారు, ఎంత బాగున్నారో మీ సేవకులు, మమ్మల్ని కొట్టేశారు కానీ ఒక్కసారి వాళ్ళిద్దరినీ చూపిద్దురు అన్నారు. త్యాగరాజస్వామి దొంగల పాదాల మీద పడ్డారు. రే మీరు అదృష్టవంతులు రా, మీకు దర్శనం అయింది, నాకు అవలేదురా. ఇంకా తన భక్తుణ్ణి నమ్ముకున్న వాణ్ణి రక్షించడానికి అంత కిందకు వచ్చేస్తాడు ఆయన. అందుకే వీరరాఘవ విజయరాఘవ. అందుకే మహానుభావుడు రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. అమ్మ ఏం చెప్పమంటావమ్మా ఆయన గుణాలు? కబీర్ దాస్ గారు అంతటి వాడు ఓ మాట అన్నాడు, ధరతీ సబ కాగజకరవు లేకిని సబ బనరాయ్ సాత సమంతికి మసికరవు హరిగుణ లిఖా నజాయ్ అన్నాడు. ఈ భూమండలాన్నంతటినీ కాగితం చేసి సప్తసముద్రాల్ని సిరా చేసి అరణ్యంలో ఉన్న చెట్లన్నీ నరికి ఆ కలపనంతటినీ చేసి కలం చేసి ఈ సప్తసముద్రాలు తీసుకెళ్లి సిరాగా పోసి భూమిని కాగితం మీద హరి యొక్క గుణములను రాయడం మొదలు పెడితే నాకు ఇవేవి సరిపోవు పదార్థాలు అన్నాడు. అన్ని గుణములు ఉన్నవాడి గురించి నేనేం చెప్పను, కాబట్టి నాకు చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు, కానీ ఏదో అందించడానికి ప్రయత్నం అంతే. అన్ని గుణములు కలిగినవాడు. ఇక బాహ్య సౌందర్యం అంటావా? త్రిస్థిర త్రిప్రలంభశ్చ త్రిసమ త్రిశుచోన్నత త్రితామ్ర త్రిశుచ స్నిగ్ధ గంభీరస్త్రిశుచోన్నత. ఆపాదమస్తకం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏన్నీ విడిచిపెట్టకుండా వర్ణించి చెప్పేశారు రామలక్ష్మణుల్ని. సీతమ్మ తల్లి ఆనందం ఏమని చెప్పమంటారు? ఇన్నాళ్ళకి రామోపాసన చేసి అలా రాముడి గుణములు రాముడి శరీరం అంతా వర్ణించగలిగినటువంటి ఒక ఉపాసకుడు లభించాడు. ఆవిడ ఎంత ఆనందపడిపోయి ఉంటుంది అసలు. అంత సంతోషం పొంది అంత నమ్మకం పొందింది, ఖచ్చితంగా రాముడి పనుపున వచ్చిన దూతయే. ఇంత నమ్మకాన్ని ఆవిడ పొందింది అన్న తర్వాత అప్పుడు ఒక్క మాట అన్నారు, వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణదుఃఖపలాహ్యసి. అమ్మా నేను వానరుణ్ణి, రాముని యొక్క దాసానదాసుణ్ణి, పేరు కూడా చెప్పరు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః, బుద్ధిమంతుడైన రామచంద్రమూర్తి యొక్క దూతనమ్మా. నేను రాముడి పనుపున రాముడి యొక్క ఉంగరాన్ని తీసుకొచ్చాను. ఇదిగో అమ్మా
నీ యొక్క ప్రత్యయార్థం, నీ నమ్మకం కోసమని చెప్పి ఈ ఉంగరాన్ని ఇస్తున్నాను. తేనదత్తం మహాత్మన, తల్లి ఈ ఉంగరాన్ని పొంది సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖపలాహ్యసి. నీ యొక్క దుఃఖమంతా ఈ క్షణంతో నశించిపోయింది. నువ్వు ఇక సమాశ్వాసాన్ని పొందుతావు, నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు. అమ్మా నన్ను నమ్ము అని పరమ సంతోషంతో ఆ ఉంగరాన్ని తీసి సీతమ్మ తల్లి చేతిలో పెట్టారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, నేను ద్రౌపదిని పందెంలో పెట్టి నీతో జూదం ఆడుతున్నాను. ఆమె దయగలది, ఉత్తమ శీలం గలది, మంచి గుణాలు గలది. ఆవులను గొర్రెలను మేపేవారు నిద్రించిన తర్వాతే ఆమె నిద్రిస్తూ ఉంటుంది. అందరికన్నా ముందరే నిద్రలేస్తుంది. చేయవలసిన పనులన్నీ ఆమెకు తెలుసు. ఆమె పొడవైన జుట్టు గలది, సౌందర్యవతి. ఆమెను పందెంలో పెట్టి జూదం ఆడకూడదు. అయినా ఆ ద్రౌపదిని పందెంలో పెట్టి జూదం ఆడుతున్నాను. అయినా అన్నాడు, ఇలా ఆమెను పందెంలో పెట్టి ఆడటం నా మనస్సుకెంతో బాధను కూడా కలిగిస్తుంది. నేను తీవ్రమైన కష్టాన్ని అనుభవిస్తున్నాను. అయినా మళ్ళీ ఆమెను పందెంలో పెట్టి ఆడుతున్నాను మళ్ళీ అన్నాడు. జూదాన్ని ప్రారంభించు అన్నాడు. అది చెప్పాలి లాస్ట్ పదం, ఏది ప్రారంభించు అని. అంతవరకు ఒక ఛాన్స్ ఉంటుంది. ఇది పందెంలో పెడుతున్నాను అని చెప్పచ్చు. అనిన తర్వాత ఆడు అనాల. అది పర్మిషన్. ఇది పెడుతాను, ఇది కాదు ఇంకోటి పెడుతాను అనొచ్చు. ఛాన్సెస్ దండిగా ఉన్నాయి. లేదు నేను పట్టను అని చెప్పుకోవచ్చు. ఇప్పుడంతవరకు ఓడిపోయినట్టే, ఇదొక పదార్థం ఉంది తీసుకుపోతాను అని చెప్పుకోవచ్చు కూడా. ఈ ధర్మరాజు సమస్తము ఓడిపోయి తనను తానే ఓడిపోయి ఇక ద్రౌపది ఒక్కటే ఉంది. అయినా ద్రౌపదిని కూడా పెట్టాను, ఆట మొదలు పెట్టున్నాడు. ఈయనకి ఏం పత్ని కదా. ఇక్కడే ధర్మం అనేటువంటిది. ధర్మరాజు పెద్ద ఆయన మాట అందరూ వినాల. ఎట్లా ఉండింది ఆ కాలంలో. ధర్మరాజు ఆ మాట అనగానే అక్కడ ఉన్న వృద్ధ సభ్యుల నుండి అయ్యయ్యో అయ్యయ్యో అన్న అరుపులు వినిపించాయి. సభలో పెద్ద కోలాహలం చెలరేగింది. సభలోని వారంతా కలతపడ్డారు, క్షోభించారు. రాజులందరూ ఎంతో బాధపడ్డారు. భీష్ముడికి, ద్రోణుడికి, కృపాచార్యుడికి చెమటలు పట్టాయి. వాళ్ళు ఎవరు మాట్లాడటం అట్లే కూర్చున్నారు, చూస్తున్నారు జూదం. విదురుడు శక్తిని కోల్పోయాడు. బుసగొట్టిన పాములాగా గాలిని విడుస్తూ తల వాల్చేశాడు విదురుడు వెళ్ళినవాడు వచ్చాడు, తల వాల్చేశాడు. తీవ్రమైన ఆలోచనలో మునిగిపోయాడు. బాక్లీకుడు, సోమదత్తుడు, సంజయుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, యుయుత్సుడు మొదలైన వారంతా కూడా బుసగుట్టే సర్పాల్లాగా నిట్టూర్పులు విడుస్తూ తలలు వాల్చి చేతులు నలుపుకుంటూ అసహనంగా కూర్చున్నారు. ఏమీ చేయలేరు ఎవరి చేత కూడా. సభంతా అలా ఆందోళనలోనూ అల్లకల్లాలంగానూ ఉంది. ఆ సమయంలో గుడ్డిరాజు ఊరికే వండుకోకుండా ధృతరాష్ట్రస్తు తం వృష్టః పర్యపృచ్ఛత్ పునః పునః పర్యపృచ్ఛత్ పునః పునః కిం జితం కిం జితమితి కిం జితం కిం జితమితి హ్యాకారం నాభ్యరక్షత హ్యాకారం నాభ్యరక్షత. ధృతరాష్ట్రుడు ఎంతో ఆనందిస్తూ గెలిచేశామా మనం గెలిచామా అని పెద్దగా మళ్ళీ అడిగాడు, జోరుగా అందరికీ వినపడేటట్టుగా. అప్పుడు గుడ్డిరాజు తన ఆకారాన్ని దాచుకోలేకపోయాడు, తన ముఖంలోని భావాలను కూడా దాచుకోలేకపోయాడు. అవి అందరికీ కనిపించాయి. ఎంత సంతోషంగా ఉన్నాడో గుడ్డిరాజు ఆ రోజు. సభలో ద్రౌపది అనే మాట వినిపించటంతో
దుశ్శాసనుడు మొదలైన వారు ఎంతో సంతోషించారు. కర్ణుడు ఎంతో సంతోషించాడు. సభలోని ఇతర సభ్యులు మాత్రం ద్రౌపది పేరును విని దుఃఖాన్ని తట్టుకోలేక పెద్దగా రోధించారు, బావురమని ఏడ్చారు. ఇలా కోలాహలంగా ఉన్నటువంటి ఆ సభలో మోసాన్ని ఆశ్రయించి జూదాన్ని ఆడుతున్న శకుని ఈ పందెంలో కూడా నేనే గెలుస్తాను, ఇందులో సందేహమే లేదు, నాదే విజయం, మనదే విజయం అంటూ పాచికలను చేతిలోకి తీసుకున్నాడు. ఇంకో పారి యోచన చేయి ధర్మరాజా, లేదు కాచానంతే. ఆ సమయంలో గెలుపు తనదే అనే భావంతో శకుని గర్వంతో ఉన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 66వ అధ్యాయం. దుర్యోధనుడు ఇలా అన్నాడు, ఓ విదురా, ఇటురా. ఆ ద్రౌపది పాండవుల మనస్సుకు నచ్చిన భార్య, ప్రియమైన భార్య. ఆమెను నువ్వే ఇక్కడికి తీసుకొనిరా. ఆ పాపాత్మురాలు ఇక్కడికి రావాలి, వచ్చి తీరాలి. మా అంతఃపురాన్ని పరిశుభ్రం చేసి తీరాలి, అక్కడే ఉండాలి, దాసీయులతో పాటు ఉండాలి అన్నాడు. అప్పుడు విదురుడు, ఓరి మూర్ఖుడా, నీలాంటి దుర్మార్గుడే ఇలాంటి మాటలు మాట్లాడతాడు, జోరుగా అన్నాడు. నువ్వు మృత్యుపాశానికి చిక్కుకుపోయావు, నువ్వు అందుకే తెలివి లేకుండా ప్రవర్తిస్తున్నావు, మాట్లాడుతున్నావు, లోయలోకి జారి వేలాడుతున్నావు. ఈ విషయమే నీకు తెలియటం లేదు. ముందు ముందు నీకు తెలుసుకో, ముందైనా తెలుసుకో. ఇప్పటికైనా జింక పులులను రెచ్చగొట్టినట్టుగా నువ్వు ఈ పాండవులను రెచ్చగొడుతున్నావు. బుద్ధిహీనుడా, నీ తల మీద మహా విషసర్పాలున్నాయి, వాటిని గమనించు. అవి అసలే కోపంతో ఉన్నాయి, వాటిని మరీ కోపాన్ని వాళ్ళకి తెప్పించకు. అవి కాటేస్తాయి, నిన్ను యమలోకానికి పంపిస్తాయి. కనుక ఆ ప్రయత్నం చెయ్యకు. ఎవరు చెప్పలేదన్నారు కదా, విదురుడు ఎంతగా చెప్పారు చూడండి. నహి దాసీత్వ మాపన్న కృష్ణా భవితు మర్హతి, కృష్ణా భవితు మర్హతి, అనీశేన హి రాజ్ఞైషా పణేన్యస్తేతి మే మతిః. ద్రౌపది దాసిగా ఉండవలసింది కాదు, ఆమె దాసి కావటానికి వీలు లేదు. ఎందుకంటే ధర్మరాజు ముందుగా తనను తాను ఓడిపోయాడు, స్వతంత్రతను కోల్పోయాడు, అయిపోయింది అక్కడికి. అప్పుడు ద్రౌపదిని పందెంగా పెట్టాడని నేను భావిస్తున్నాను. ఓడినవాడు పందెమేలా కాస్తాడు? ఆడికి అధికారమే లేదే, అంతా ఓడిపోయాడు. ఇంకా భార్య మీద ఏం కాస్తాడు? అతడికి ఎలా అధికారం ఉంటుంది అని నేను అంటున్నాను. వెదురు చెట్టు తన నాశనం కోసమే ఫలాన్ని ధరించినట్లుగా ఈ దుర్యోధనుడు భయంకరమైన వైరం కోసమే జూదాన్ని స్వీకరించాడు. ఇతడు మదించి ఉన్నాడు, గర్వించి ఉన్నాడు, అహంకరించి ఉన్నాడు. వెదురు చెట్టు ఫలం అంటే వెదురు చెట్టుకు పైన ఫలం కాసిన తర్వాత వంగిపోతుంది, అదంతకదే నాశనమైనట్టుగా అని ఆ ఉదాహరణ తీసుకున్నారు అక్కడ. అహంకరించి ఉన్నాడు. ఈ దుర్యోధనుడు తనకు చావు ముడిందని తెలుసుకోలేకపోతున్నాడు. నారుం తుదహ శ్యాన్న నృశంసవాది నహీనతగ పరమభ్యాదీత యయాస్య వాచ పర ఉద్విజేత నవదేదు శతిం పాపలోక్యాం, నవదేదు శతీం పాపలోక్యాం. ఎవరిని మాటలతో గాయపరచకూడదు, ఎవరితోనూ కఠినంగా మాట్లాడకూడదు, నీచమైన పనులతో శత్రువును వశం చేసుకోకూడదు, ఇతరులకు ఉద్వేగాన్ని కలిగించే మాటలు మాట్లాడకూడదు. అది
నరకలోకానికి దారితీస్తుంది. నోటి నుండి వాగ్బాణాలు వెలువడితే అవి తాకిన మనిషి రాత్రి పగలు దుఃఖిస్తూ ఉంటాడు. ఇతరులకు శరీరంలోని ఆయువు పట్టులను బాధించే మాటలను వివేకం కలవారు మాట్లాడకూడదు. తేజోవధ చేయకూడదు. ఒక మేక ఒక బాణాన్ని మృంగింది, కానీ ఆ బాణం మురింగుడు పడలేదు. అప్పుడు అది తన తలను నేలకేసి కొట్టుకుంది. దానితో ఆ బాణం దాని కంఠాన్నే కోసేసింది. అది మరణించింది. ఇప్పుడు నువ్వు పాండుపుత్రులతో పెట్టుకున్న వైరం కూడా అలాంటిదే. కనుక ఈ పరిస్థితిని నువ్వు కొని తెచ్చుకోకు. పాండవులు వనవాసులతో కానీ, గృహస్థులతో కానీ, మహర్షులతో కానీ, పండితులతో కానీ ఎప్పుడూ కఠినంగా మాట్లాడరు. వాళ్ళు మాట్లాడరు. సొరకాయలు నీటిలో మునగవచ్చు, రాళ్ళు నీటిపై తేలవచ్చు, నౌకలను శాశ్వతంగా నీటిలో ముంచవచ్చు. కానీ మూర్ఖుడైన ఈ దుర్యోధనుడు నా మంచి మాటలను ఎప్పటికీ వినడు. అంతో నూనం భవితాయం కురూణాం, అంతో నూనం భవితాయం కురూణాం, సుదారుణః సర్వకరో వినాశః, సుదారుణః సర్వకరో వినాశః, వాచః కావ్యాః సుహృదాం పథ్యరూపాః, వాచః కావ్యాః సుహృదాం పథ్యరూపాః, న శ్రూయంతే వర్ధతే లోభ ఏవ, న శ్రూయంతే వర్ధతే లోభ ఏవ. ఈ దుర్యోధనుడు నిస్సంశయంగా కురువంశనాశకుడవుతాడు. ఈతడి ద్వారానే సర్వనాశనం జరుగుతుంది. మిత్రుల మాటలు ఎంత మంచివైనా, వారు ఎంతగా మంచి చెప్పినా ఇతడు వినడు. ఈతడిలో లోభమే పెరుగుతున్నది అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 67వ అధ్యాయం. గర్వించి ఉన్న దుర్యోధనుడు తెలివిగలవాడు. ప్రధానమంత్రి అయినటువంటి విదురుడి మాటలు లెక్క చేయలేదు. సభలో ఉన్న ప్రాతికామి వైపు చూసి ఇలా అన్నాడు, ఓ ప్రాతికామి, ఆ ద్రౌపదిని ఇక్కడికి తీసుకొనిరా. ఈ పాండవులను చూసి భయపడకు. వీరు మనకు దాసులు, వీళ్ళేం చేయలేరు. ఇప్పుడు 5 మంది ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేరు. అందరికీ ఓడిపోయినారు కదా. చాలామంది ప్రశ్నిస్తారు. ద్రౌపది వస్తూ ఉంటే, అంత చూస్తూ ఉంటే 5 మంది కూర్చున్నారు, ఏం పౌరుషమే లేదా అని ఉంది, ఏం చేయలేరు. ధర్మానికి కట్టుబడ్డారు. ఈ విదురుణ్ణి చూసి కూడా భయపడకు. ఇతడు పిరికివాడు, ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు, వాగుతూనే ఉంటాడు. ఎప్పుడూ మన మంచిని కోరుకోడు. వీడు చెడ్డది కోరుతూ ఉంటాడు. కనుక పట్టించుకోవలసిన పని లేదు. మా నాన్నకి ఇష్టమా కాబట్టి ఊరికే ఉన్నాను అంతే. ప్రధానమంత్రి కాబట్టి ఊరికే ఉన్నా నేను అంతే. కాబట్టి లెక్క చేయకన్నాడు. ప్రతికామి వెంటనే దుర్యోధనుడి ఆజ్ఞను పాటించాడు. ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. సింహం ఉన్న గుహలోకి కుక్క ప్రవేశించినట్లుగా ప్రతికామి ద్రౌపది ఉన్న భవనంలోకి వెళ్ళాడు. ద్రౌపదిని సమీపించి ఇలా అన్నాడు, ఏ ద్రౌపది, ధర్మరాజు జూదంలో ఓడిపోయాడు. దుర్యోధనుడు నిన్ను గెలుచుకున్నాడు. కనుక నువ్వు ఇప్పుడు ధృతరాష్ట్రుడికి భవనానికి రావాలి. అక్కడ దాసీ పని చెయ్యాలి. కనుక దాసీ పని చెయ్యటానికి నిన్ను అక్కడికి తీసుకొని వెళతాను అన్నాడు. అప్పుడు ద్రౌపది, ఓ ప్రతికామి, ఏమిటా మాటలు, ఏమంటున్నావు? రాకుమారుడు ఎవడైనా భార్యను పందెంలో పెట్టి జూదం ఆడతాడా? ఆ రాజు మూర్ఖుడై జూదంలో పిచ్చివాడైపోయాడా? పందెంలో పెట్టడానికి మరే వస్తువు దొరకలేదా అంది. అప్పుడు ప్రతికామి, ఓ రాకుమారి,
జూదం ఆడుతున్నప్పుడు పందెంలో పెట్టడానికి ధర్మరాజు దగ్గర ఏదీ లేదు. ఆ సమయంలో నిన్ను పందెంలో పెట్టి జూదం ఆడాడు. ముందుగా తమ్ములను పందెంలో పెట్టి ఓడిపోయాడు. తర్వాత తనను తాను పందెంలో పెట్టుకొని తాను ఓడిపోయాడు. చివరిగా నిన్ను పందెంలో పెట్టి నిన్ను కూడా కోల్పోయాడు అన్నాడు. అప్పుడు ద్రౌపది ఇలా అంది, గచ్చత్వం కితవం గత్వా గచ్చత్వం కితవం గత్వా సభాయాం పృచ్ఛ సూతజ సభాయాం పృచ్ఛ సూతజ కిం ను పూర్వం పరాజైషీః కిం ను పూర్వం పరాజైషీః ఆత్మానమథవానుమాం ఆత్మానమథవానుమాం. ఓ సూతకుమార, ఇక్కడి నుంచి సభకు వెళ్ళి అక్కడ జూదగాడైన ఆ మహారాజును ఇలా అడుగు, ముందు నిన్ను నువ్వు ఓడిపోయావా లేదా, నన్ను ఓడిపోయావా అని అడుగు. ముందు నువ్వు ఓడిపోయావా, నన్ను ఓడిపోయావా అని అడుగు. ఈ విషయం తేల్చుకొనిరా, అప్పుడే నన్ను తీసుకొని వెళ్ళు. ఈ విషయం తేలిన తర్వాత నేను సభకు వస్తాను అంది. ప్రతికామి తిరిగి సభకు వెళ్ళి ద్రౌపది అన్న మాటను రాజులందరి సమక్షంలో ఉన్నటువంటి ధర్మరాజుకి ఇలా వినిపించాడు. ఏ ధర్మరాజా, ఏ వస్తువులపై అధికారం కలిగి నువ్వు నన్ను ఓడిపోయావు? ముందు నిన్ను నువ్వు ఓడిపోయావా లేదా, నన్నే ముందు ఓడిపోయావా అని ద్రౌపది మిమ్మల్ని అడగమని చెప్పింది అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు నిశ్చేష్టుడైపోయాడు. ఆయనకు ప్రాణాలు పోయినట్లయిపోయింది. మంచి ఏదో చెడు ఏదో తెలియలేదు ఆ సమయంలో ఏం మాట్లాడాలో తెలియలేదు. అందుచేత ప్రతికామికి ఏ సమాధానము చెప్పలేకపోయాడు. అప్పుడు దుర్యోధనుడు కల్పించుకొని, ఓ ప్రతికామి, ఆ ప్రశ్నకు ద్రౌపదిని ఇక్కడనే వచ్చి అడగమని చెప్పు, ఇక్కడికి వచ్చి రమ్మను. అప్పుడు ఆమె ప్రశ్నను అందరూ వింటారు. ఆ ప్రశ్నకు ధర్మరాజు చెప్పే సమాధానాన్ని కూడా ఇక్కడే అందరూ వింటారు అన్నాడు. ఆ ప్రతికామి దుర్యోధనుని మాటను ఎప్పుడు కాదనడు. దుర్యోధనుని చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉంటాడు ఎప్పుడు ఆ ప్రతికామి. అతడు బాధపడుతూ వెంటనే రాజభవనానికి వెళ్ళి ద్రౌపదితో ఇలా అన్నాడు, ఓ రాకుమారి, సభ్యులందరూ నిన్ను సభలోకి రమ్మని పిలుస్తున్నారు. కౌరవులకు వినాశకాలం ఏర్పడిందని నేను భావిస్తున్నాను. కొంచెం ఏదో మంచి గుణం ఉండింది. నిన్ను సభలోకి పిలిపించి పతితుడైన ఆ దుర్యోధనుడు ఇక తన సంపదను రక్షించుకోలేడు, రాజ్యాన్ని కోల్పోతాడు అన్నాడు. అప్పుడు ద్రౌపది ఇలా అంది, ఏవం నూనం వ్యదధాత్ సంవిధాత ఏవం నూనం వ్యదధాత్ సంవిధాత స్పర్శా ఉభౌ స్పృశతో వృద్ధ బాలో స్పర్శా ఉభౌ స్పృశతో వృద్ధ బాలో ధర్మంత్వేకం పరమం ప్రాగలోకే సనః శమం దాస్యతి గోప్యమానః. ఓ సూతపుత్ర, విధిరాత ఇలా ఉంది. ఆయన ఇలా రాసిపెట్టిట్టాడు కనుక పెద్దవారికైనా చిన్నవారికైనా సుఖదుఖాలు ఎప్పటికీ తప్పవు. అందరూ సుఖదుఖాలను అనుభవించే తీరవలసిందే. ధర్మం ఒక్కటే లోకంలో గొప్పది. మనం దానిని రక్షించే అది మనకు శాంతిని ప్రసాదిస్తుంది. రక్షిస్తే మనం దాన్ని. ఈ సూక్తిని అందరూ వినండి. తర్వాత శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.